నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మూసాపేటలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై విమర్శలు. రాజాపేటలో ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ చేపట్టిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యువతకు ఉపాధి ఉద్యోగాలు ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రైట్, డీటెయిల్స్ చూస్తే లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవాలయం వద్ద ప్రసంగించారు. అనంతరం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, గోషా మాయిల్, ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. प्रधानमंत्री बनाना है क्या? 400 पार कराना है क्या? 400 पार तो कराना है, मगर 400 में से एक कमल इस बार हैदराबाद से भी. भाई और बहनों, 40 साल से हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है. 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे. इस बार मौका है बहन माधवी लता को प्रचंड बहुमत से चुनकर भेजे. ఇలాంటి చిన్న పిల్లల కోసము ఈ తరం కోసం గెలవాలి మనమిది. 40 ఏళ్ల నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈసారి ఊరుకోకూడదు. ఈసారి మనము సెలవు పెట్టుకోకూడదు. మనలోని ప్రతి ఆవేశము ఒక ఓటు కింద కుకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బండి రమేష్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మూసాపేటలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మోడీ గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఐటీ కారిడార్, ఉక్కు ఫ్యాక్టరీ, మెట్రో రైలు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన 26 కులాలను బీసీలో చేర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం సునీత మహేందర్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పాలి, మా చెల్లెళ్ళు చెప్పాలి. అమ్మగారింటికి అత్తగారింటికే కాదు, కీసరలో పోయి ఆడ శివుడిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోదర్లని నేను అడుగుతున్నా. కుకట్పల్లి నియోజకవర్గ ఓటర్లకు, మహాశయులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఆశీర్వదించిన, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిపించిన రేవంత్ అన్ననే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. ఉద్యోగం చేసుకోవాలన్నా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఈ 3 రంగుల జెండాను మోసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే 65 సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చిండ్రు. ఈనాడు మీ ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఈ కుకట్పల్లికి రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్ కు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఎలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు. భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా మళ్ళొక్కసారి నాకు 400 సీట్లు అడుగుతున్నారు. మరి 400 సీట్లు అడిగినప్పుడే మనం అర్థం. ఇలా భారతదేశాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చెయ్యాలి. మన ప్రియతమ నాయకుడు బయటి రాష్ట్రాల్లో నిన్న మనం మాట్లాడుతుంటే ఈ మోడీ వస్తే మన రాజ్యాంగాన్ని మారుస్తాడు.
మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నందిల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి మద్దతుగా జరిగిన కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సత్యేంద్ర రెడ్డి మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని అన్నారు. మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు. పెద్ద ఎత్తున మహిళతో కూడుకున్నటువంటి సమాజం లోపల మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు ఎంతో దూరం లేవు, 12 రోజులు ఉంది. తప్పకుండా ఉదయంలోనే లేచి 13వ తారీఖు ఉదయంనే కోరుతూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం చేవెళ్ల పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్న సంబంధాలు, కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చేవెళ్ల పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామని ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా అందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీచ్ చేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని పంపించున్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడానికి ఇప్పటికే ప్రజలంతా డిసైడ్ చేస్తారని ఒక భయం కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యింది. ఇష్యూ డైవర్షన్ చేయడానికి, ఆ భయాన్ని ఓడగొట్టుకోవడానికో లేకపోతే ప్రజలను డైవర్ట్ చేయడానికో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏం గేమ్ ఆడుతున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్న సందర్భంలో దయచేసి తెలంగాణ గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని మరొకసారి ప్రజలందరూ. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలో మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు మండలం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతి గుర్తు కూటువేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువకుడు విద్యావంతుడు అయిన వంశీని గెలిపిస్తే రానున్న రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని తెలిపారు. కరెంట్ సమస్య కూడా వాళ్ళతో మాట్లాడి ఈ పోల్ ఇష్టమైనట్టు ఇస్తారో అది కూడా చూసుకొని చేద్దాం. ఒకటే, ఈ ఊరు 2018 ఎన్నికలు 1వ తారీఖు నుండి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఓట్లు పెరిగినాయి, 950 ఓట్లున్నాయి. ఇక్కడ వచ్చిన అందరూ వస్తే 400 పైన ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ అంటే ఒకరికొకరు ఉంటారు. ఆ 950 ఓట్లు పోతుంది. 950 ఎంత పోల్ అవుతాయో ఆ పోల్ అయిన దాంట్లో వాళ్ళు కారులు కానీ భూగోలు కానీ అక్కడ 7 మా భూగోలు నడుతుంది, మా కారు అనుకుంటారు చేయండి, మిగతా పని నేను చేస్తాను. గెలిచినాక ఇక్కడ రైతులు కూడా బాగా మంది ఉన్నారు. రైతులు ఒకటి చెప్పండి, మీరు ఎప్పుడైనా కలగన్నారా ఈ జోకుడు బంద్ అవుతుందని? కలగ ఎప్పుడు అనుకున్నారా? ఇలా దోకుడు బంద్ అవుతుంది అనుకున్నారా? గెలిచినాక 3 రోజులు పని చేసిన చేసినా రాగానే ఎన్ఆర్జీఎస్ నిధులు ఎంత పెడతామంటే సార్ చెప్పండి సార్ మీ నోటితో చెప్పండి అంటే సరే అంతలో 10 లక్షలు పెడితే మీరు 20 లక్షలు పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పండమ్మా. అదే కాదు, మనకు మంజూరయ్యే విధంగా ప్రపోజల్ లిస్టు సార్ దగ్గరనే ఉంది. అది మరి ఈ ఎలక్షన్ తర్వాతను కొద్ది రోజులు ఒక సంవత్సరం తిరగక ముందు మన గ్రామంలో ప్రతి వాడవాడకు సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. దీనికి సహకరించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ మేయర్ చిగ్రింత పాజత నరసింహారెడ్డి బడంగ్పేట్ పరిధిలోని మున్సిపల్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. మే 13న జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని నానుడి, కానీ ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం మనము. మరి ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క సిరిపురం యాదయ్య ప్లే గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్తో పాటు చర్చించడం జరిగింది. వాకింగ్ చేస్తూ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఈ యొక్క ప్లే గ్రౌండ్లో ఉన్నటువంటి ఏర్పాటు చేయడం కానివ్వండి, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, క్రికెట్కి సపరేట్గా ఒక ప్లేస్ అరేంజ్ చేయడం కానివ్వండి, వీటన్నింటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ చేయడానికి వీలు ఉండేటట్టు చేసుకుంటున్నాము. మరి వీళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటా యాక్టివిటీస్కి నన్ను ప్రోత్సహించారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. మన ఎంపీ ఫండ్స్ నుంచి అన్ని వర్క్స్ కూడా చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఎస్ఎన్డిపి వర్కులు కూడా చాలా వరకు అయిపోయినాయి. ఇంకొక 10 or 20% పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మొత్తం 100% చేయిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలకు పరిష్కరించడానికి కృషి చేశామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని జైన్ కార్టూన్లో క్రీక్ అపార్ట్మెంట్ వాసులతో సంగీతారెడ్డి సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఈసారి 400 సీట్ల పైచిలుకతో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. They are preferred to go and losing 3 days of salary and going to their near to play vote. If you show the same interest, hope we will get more votes. That was actually my last request to. Please may we see that from your lovely community, you have a high voting ratio. Please request your community. In some gated communities, they are people time in the progress of the country. Let's retain this growth path. Let's spread this word. And also protect our dharma, our culture, ensure that we don't have divisive politics, move forward in a positive manner, keep so many countries, the way India was positioned, the way we proposed that what we have would be shared with the rest of the world. I was part of the BRICS program where Prime Minister Modi spoke among those 5 senior world leaders, and after he proposed his speech, where every leader spoke about their country, he spoke about our country, but he also spoke about the world, and he said. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం మారిన రాము ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశానికి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. వీరంతా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల దోసకాయలపల్లి గ్రామం నుంచి భారీ మెజార్టీను బత్తుల బలరామకృష్ణకు అందిస్తామన్నారు. అనంతరం బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి బత్తుల బలరామకృష్ణను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు దోసకాయలపల్లిలో ఏదైతే మా ఎన్డీఏ కూటమి తరఫున, మా ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున మేము ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అయితే రోజు రోజుకి ప్రజల నుంచి ఒక స్పందన ఏదైతే ఉందో రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఈ స్పందన ద్వారా మాకు స్పష్టంగా తెలిసే విషయం ఒకటి ఏంటంటే, ప్రజా వ్యతిరేక మన ప్రభుత్వం పైన ప్రజల్లో చాలా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. రానున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కని విని ఎరగని రీతిలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మరింత సేవలు, మంచి సేవలు అందుతాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎంత మోసం చేసిందో, ఆ మోసానికి ఎంత నష్టపోయారో చూస్తే మనం 5 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది అభివృద్ధిలోని. అలాంటి దాని పెద్దలు బాగా ఎక్సర్సైజ్ నా మీద చేస్తున్నారండి. నిజంగా అది అభివృద్ధి మీద కానీ చేస్తుంటే చాలా బాగుండేది. మళ్ళీ ఒకేటి చెప్పాల్సి వస్తుంది. మొదటగా నయీం గ్యాంగ్ ఏదో పేరు పెట్టారు. నయీం గ్యాంగ్ అనే దాంతో నాకు సంబంధాలు ఉంటాయి అంటారు. కారణం అనేది కనిపించేస్తుంది. ఇంకా అభద్రతా భావంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటిది కూడా వాళ్ళకి సరైన ధైర్యం లేక నన్ను ఎలాగ ఓడించాలి, లేకపోతే ఎలా గెలకుండా ఉండాలనే దాంట్లో భాగం పెట్టుకున్నారు తప్ప అసలు ఓడించడం అనేది వాళ్ళ తరం కాదని కూడా వాళ్ళకి అర్థమైపోయి భయభ్రాంతులకు గురైన తర్వాత 4 భక్తులు బలరామకృష్ణను తెచ్చుకున్నారు. ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. అదన్నీ కూడా వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఎత్తులు అయ్యి ఆ ఎత్తుల వల్ల ఉపయోగాలు లేవు. ఖచ్చితంగా మాత్రం ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. జై జనసేన. వేసవి క్రీడల శిక్షణ శిబిరంలో భాగంగా మంచిర్యాల జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి కీర్తిరాజు వీరు మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామంలో వాలీబాల్ కోచింగ్ క్యాంపును గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండ్ల రాజమౌగులు ప్రారంభించి మాట్లాడుతూ క్రీడాకారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా కావాలని కోరుకుంటారు కదా, ఉంటే లేదు అంకుశంలో కొంచెం పిల్లలు బాగున్నారు, ఎక్కువ మంది ఉన్నారు అని మళ్ళీ మనకి ఒక అదృష్టం. సద్వినియోగం చేసుకుని 5:30కు రాకపోయినా పర్వాలేదు, 6 బాగా 8 గంటల వరకు లైట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు ఆడుకోవాలి. తర్వాత మీరు వచ్చేటప్పుడు దూరం అవుతాము, ఒక డిసిప్లిన్ వస్తుంది. గుట్కలు తింటారు ఎవరన్నా, అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తినద్దు. గుట్కలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మనం వాటికి దూరంగా. అర్థమవుతుందా? ఆ తర్వాత పెద్దోళ్ళు మీరు ఎంత డిసిప్లిన్ వస్తే చిన్నపిల్లలు అంటే కాబట్టి మనం నేర్చుకుంటూ వాళ్ళకి ఆట నేర్పాలి. నేను ఈసారి ఇట్లా ఏమనుకుంటాను అంటే
పోయినసారంటే 30 days నేను రోజు వచ్చినా వెళ్ళినా నో ప్రాబ్లం. అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈనాడు దినపత్రిక ఎండి రామోజీరావును పోలీసులు అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా బాక్స్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షులు సిహెచ్ భూపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామోజీరావు అవినీతి అక్రమాలపై సిఐడికి డీజీపీకి వినతి పత్రం అందజేయడం జరిగిందని చెప్పారు. తన పార్టీని గుర్తించి రింగు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అప్పీల్ చేస్తున్న డీజీపీకి తెలియజేయాలి పత్రిక ముఖ్యంగా అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. నేను స్వయంగా డీజీపీ రామోజీరావును అరెస్ట్ చేసేదాకా నేను రిప్రజెంటేషన్స్ 2 రోజులకు ఒకటి ఇస్తూనే ఉంటా. అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేయాలి? ప్రజల సొమ్ము దోచుకొని రోజు 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఈ 10 రోజులు రోజొక బాంబు పేలుస్తారు. రోజొక బాంబు వెళ్తా. నిన్న దావూద్ ఇబ్రాహిం పిలిచినా, ఇవాళ రామోజీరావు పిలిచినా, రేపు ఎవరి మీద పిలుస్తున్నా చూడు. కాదండి, ఇప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయన కొడుకులు ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు. హైదరాబాద్ సంతోష్ నగర్లోని విద్యాదాయిని మోడల్ స్కూల్ ఎస్ఎస్సీ ఫలితాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. చైర్మన్ మనోజ్ సింగ్, కరెస్పాండెంట్ బిందు, డైరెక్టర్ రోహిత్ సింగ్లు మాట్లాడుతూ తమ విద్యార్థులు 10/10 మరియు 9 GPA సాధించారని తెలిపారు. I'm proud to be a student of Vidyadayini Model High School. Our director sir Rohit Singh sir has given us very great opportunities, and Bindu ma'am supported us to have a great and our principal sir supported us. They were back of us and looked after us for great results. So are also a reason for my achievement. And what the industry is, what career they can choose, they get a direct exposure by looking at these sort of events and these sort of activities that are going on in the industry. So this gives students a lot of confidence and a firm belief that this is the career which I want to choose. How can we see the Vidyadayini school from other schools? So the main advantage that you have when you admit your child here is that marks will come and marks will go, exams will come, exams will go, but what is important is you have to be prepared for life. And to prepare for life, life is such an exam which comes without a question paper. So when you have to prepare for life, prepare thoroughly. Don't depend on important questions or old question papers. Refer to the textbook, practice well and practice in detail, and definitely success will be yours. ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాతీయ వైస్ ప్రెసిడెంట్ కూతడి కుమార్ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నెల వెంకటేశ్వర్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎరుకల సంఘం నేతలు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. 6వ తేదీన ఏప్రిల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభను ఎరుకల సంఘం నేతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మమ్మల్ని గేట్ వరకు కూడా రానివ్వకుండా 10 ఏళ్ళు కాలని జరిపేసిన టీఆర్ఎస్ పార్టీ మరి మనం చాలా ఎంకరేజ్. మరి ఎలక్షన్స్ ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల కార్పొరేషన్ ప్రకటిస్తూ సంవత్సరానికి 500 కోట్లు కూడా కార్పొరేషన్ ఇస్తారని చెప్పిన వెంటనే వాస్తవానికి తెలంగాణ ఎన్నికల జాతి మొత్తం కూడా హర్షించదగ్గగా సంతోషపడ్డారు. నా ఎన్నికల జాతి మొత్తం నేను తెలంగాణ ఎన్నికల సంఘం ద్వారా వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ అదేవిధంగా నేను రాష్ట్రానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నాను, అదే దేశానికి ఒక ఉపాధ్యక్షుడు ఉన్నాను. రాష్ట్రంలో 7 లక్షల జనం ఉంది, దేశంలో 3 కోట్ల కాన్స్టిట్యూన్సీ సునీతమైన కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆ మేడలను సంపూర్ణ మద్దతు ఇచ్చి మల్లాది పార్లమెంట్ కూడా ఘన విజయంగా గెలుచుకున్నామని చెప్తున్నాను. ఈ ప్రస్తావన పెట్టుకొని తప్పనిసరిగా మరొకసారి దేశంలో రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి మనం ఉద్దేశిస్తామని చెప్పి తెలంగాణ సంఘం ద్వారా మొత్తం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా తీర్మానం చేస్తున్నామని చెప్పేసి సభలో కోరుకుంటూ మరి మీడియా వాస్తవానికి
మెగా సిటీ గ్రామర్ హై స్కూల్స్ 10వ తరగతి ఫలితాలలో 10 మంది విద్యార్థులు మోటి గ్రేడ్ సాధించారని పాఠశాల చైర్మన్ కేవీఆర్ మూర్తి, లక్ష్మీ సంధ్యామూర్తి తెలిపారు. విద్యార్థులను అభినందించారు. Teachers and principal sir, correspondent ma'am encouraged us a lot to achieve this success. Thank you. East and West. East and West. East and West. East and West. మరొకసారి మార్కుల ప్రపంచంలో పిల్లలు సాధించారు. దీనికి మరొక పత్రంగా మా స్టాఫ్ ఎంతో కష్టపడి ఒక తండ్రి ఎలాంటి కేరింగ్ అయితే తీసుకుంటారో అలాంటి కేరింగ్ ని మన మెగా సిటీ ఇస్తుంది. ప్రతి ఒక్క ఈవెంట్ ను కూడా సెలబ్రేట్ చేస్తుంది. అంటే విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఎలాంటి భావనని కలిగి ఉండాలి, ఎదుటి వ్యక్తితో ఎలా మెలగాలి, అంటే ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా మనకి మెగా సిటీ అందిస్తుంది. దానికి ప్రతిఫలితమే మన ఈ ర్యాంక్ అన్నమాట. థ్యాంక్ యూ పేరెంట్స్ కి, విద్యార్థులకి, అందరికి, మేనేజ్మెంట్ కి, టీచర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాలన చేపట్టిన 4 నెలల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపేట ఊర చెరువులో పనులు చేసిన ఉపాధి హామీ కూలీలకు కొక్కిరాల రఘుపతిరావు, వనపర్తి భూమయ్య చారిటబుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో నిర్వాహకులు నెల్కి వెంకటాపూర్, ఎంపీటీసీ వనపర్తి రవి మాలిక దంపతులు ఉచిత అంబలి పంపిణీ చేపట్టారు. వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ఉచిత అంబలి పంపిణీ కొనసాగిస్తున్నామని, అలాగే వార సంతలలో కూడా ఈ ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. పెద్దపేట గ్రామ ప్రజల మరియు అక్కచెల్లెలకు అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపేట గ్రామ ఆడపడుచులకు ఈజీఎస్ సంబంధించి పనిచేసే వాళ్ళకు దాహం తీర్చడానికి వెంకటాపూర్ నుండి ఈ అంబలి కార్యక్రమం కొక్కిరాల రఘుపతిరావు గారి జ్ఞాపకార్థంగా, మా నాన్న వనపర్తి పోయే జ్ఞాపకార్థంగా ఈ అంబలి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు మన కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఎంత గొప్పవాడో. ప్రతి గ్రామానికి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానని ముందుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మన ఎంబడి ఉండి సమస్యను క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంత పెద్ద మహానాయకునికి జన్మనిచ్చిన రఘుపతిరావు గారి తెలుగు తేజం చిన్నారి కలశ నాయుడు అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 11 ఏళ్లకే గౌరవ డాక్టరేట్కు ఎంపికైంది. కలశ సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ ఇటీవలే గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలిగా, సమాజ సేవకురాలిగా కలశ గుర్తింపు తెచ్చుకుంది. Some things are extraordinary by birth. She is one of them. My voice is doctor. What is she? Presenting this. Due gratitude to the British Premier, Mr. Rishi Sunak, for always inspiring me through his valuable insights on education and governance. I'd like to extend my regards to Mr. Donald Trump, the former President of the United States of America, from whom I draw my inputs of public service. Lastly, I thank the Honorable Indian Prime Minister, Shri Narendra Modi ji, for his unwavering support to global humanitarian causes. Sarve Jana Sukhino Bhavantu. People be happy. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపు కోసం గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ పార్టీ గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ గగులోతు వీరన్న నాయక్ కోరారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రధాని మోడీ అదానీ అంబానీలకు 24 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేశాడని, పేద ప్రజలకు, రైతులకు ఎలాంటి రుణమాఫీ చేయలేదన్నారు. వైద్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలకు నిమిత్తము ఉన్నటువంటి గృహ వసతి కానీ, విద్యుత్ సౌకర్యం కానీ పేపర్లలో చెప్తున్నారు తప్ప ఈనాటికి ఏ పల్లెను చూసినా ఇందిరమ్మ గృహాలు కనపడుతున్నాయి.
ఈరోజు భారతదేశం మొత్తంలో పేద బడుగు బలహీన వర్గాల వారు కనీసం 100 రోజుల గారి మంత్రి గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో గిరిజనులు అందరం ఏకతాటి మీద ప్రతి ఇల్లు గ్రామాన తిరిగి ఓట్లు సేకరించి వాళ్లకు మోటివేషన్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము సంతోషంగా ఈరోజు ధన్యవాదాలు. మేము ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మా యొక్క అభ్యర్థి అయిన వెల్జాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతోటి గెలిపిద్దామని అందరం కూర్చొని నిర్ణయించుకున్నాం. అదే ఈ నినాదాన్ని మేము తండాల వారీగా అందరినీ ప్రచారం చేసుకుంటూ అందరినీ మేలుకొల్పుతూ అందరినీ ఏదైతే ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినామో అదేవిధంగా మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని, ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉంటే దళిత బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. బీజేపీ కేవలం కార్పొరేట్ సంస్థలను కొమ్ము కాస్తూ వారికి దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. మనిషి గారు వర్కింగ్ చైర్మన్ గురువుల వెంకటేష్ గారు, రమేష్ డైరెక్టర్ సింగ్ గారు అంతా సంఘాలు చేసి మాట్లాడుకుని ఏకీకృతంగా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ కోటేయాలని మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక్క మంచి పని కూడా మేము కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీతోటి అంతా ఏది 27 ఎంపీల నాయకులను మొత్తాన్ని గెలిపించాలని 17 మన ఎంపీ స్థానాలలో గెలిపించాలని మొత్తానికి మేము మద్దతు ఉన్నామని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మూసాపేటలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై విమర్శలు. రాజాపేటలో ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ చేపట్టిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యువతకు ఉపాధి ఉద్యోగాలు ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.